అందరికీ నమస్తే అండి. ఈ సంక్రాంతికి తెలుగు సినీ రంగంలో పెద్ద పోటీ ఉంది. 6 సినిమాలు. అందులో ఫస్ట్ సినిమా 'ది రాజాసాబ్'. ప్రభాస్ హీరో. సౌత్ ఇండియాలో ఒక రకంగా ఎక్కువ రెమ్యునరేషన్, ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో ఒకరు. అంటే ఒక 5గురు ఉంటే ఆయన కూడా ఒకరు. అండ్ ఇండియా మొత్తం మీద కూడా ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉన్న హీరో. ఏమాత్రం తిరుగులేదు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఆ హీరోకి 500 కోట్లు పెట్టినా ఈజీగా రాబెట్టుకోవచ్చు అనే కెపాసిటీ ఉన్న హీరోకి మారుతి లాంటి డైరెక్టర్ హారర్ కామెడీ చిత్రాలు, ప్రేమ కథా చిత్రం 'బలివలే మగాడుబోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలు తీసి హర్రర్ కామెడీ చిత్రాలు అండ్ ఒక కామెడీ చిత్రాలు తీయడంలో తనదైన ముద్ర వేసుకున్న మారుతి. వీళ్ళిద్దరికీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జేబులో డబ్బులు గట్టలు పెట్టుకొని ఎంతైనా మీరు తీయండి నేను పెడతాను అనే ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫ్రెండ్లీ అండ్ హీరో ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమా 'ది రాజాసాబ్'. మంచి టైంలో వచ్చింది. సంక్రాంతి సీజన్ సినిమా. ఒక 2 రోజులు మౌత్ టాక్ పాజిటివ్గా ఉంటే సంక్రాంతికి దున్నేస్తుంది. ఒక వారం 10 రోజులు దున్నేస్తుంది సినిమా. 500 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి దేశవ్యాప్తంగా. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే 200 కోట్లు రావాలి. సో ఈ సినిమా ఎలా ఉంది అనే రివ్యూ ఈ వీడియోలో నేను చెప్తా. సో రివ్యూ చెప్పాలా వద్దా అనేది చాలామంది అడుగుతారు. చెప్పాలండి. ఎందుకంటే 1000 రూపాయలు వాళ్ళు ప్రేక్షకుడి జేబుని దోపిడీ చేస్తూ సినిమా టికెట్ 1000 రూపాయలు పెట్టేస్తున్నారు. పెద్ద హీరోలు డబ్బులు ఎక్కువ పెట్టి సినిమాలు తీసేస్తున్నారు, ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనేస్తున్నారు, ప్రేక్షకుడికేమో రేట్లు పెంచేస్తున్నారు 1000 రూపాయలు. సో చెప్పాలి, రివ్యూలు చెప్పాలి. ఎందుకంటే ఆ 1000 రూపాయలు ఈ రోజు నుంచి 500, 600 ఉంటుంది. సో కాపాడాలిగా కొంతమందికైనా. బాగుంటే చూస్తారు, బాగోపోతే లేదు. అండ్ రివ్యూలు అనేవి సినిమా రిజల్ట్ మీద ఎప్పుడూ ప్రభావం చూపించవు. అది నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా గతంలో చెప్పాను. సరే, ఇప్పుడు ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే సింపుల్గానే చెప్తా. కథ ఏమీ లేదు ఈ సినిమాలో. చాలా సింపుల్. గంగమ్మ అనే ఒక హీరోకి నానమ్మ. హీరో పేరు రాజు అలియాస్ ప్రభాస్ గారు రాజు పాత్రలో చేశారు. ఆయన నానమ్మ గంగమ్మ అన్నమాట. సో ఆమె తన హస్బెండ్ అంటే ప్రభాస్ గారి తాత కనకరాజు ఎప్పుడో అదృశ్యం అవుతాడు, మిస్ అవుతాడు. సో ఆయన్ని వెతికి పెట్టమని చెప్తుంది. నాకు వృద్ధాప్యంలో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నాకు తోడు కావాలి, ఇదిగో మీ తాత ఉన్నాడు, ఫోటో ఇది ఉంది, ఇంకేమీ నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, వెతికి తీసుకురా అంటే ప్రభాస్ అతన్ని వెతకడానికి బయలుదేరతాడు. ఈలోగా ఈ కనకరాజు అంటే ఈ సంజయ్ దత్, ఈ విలన్ పాత్ర పోషించిన కనకరాజు ఏం చేస్తారంటే తనకు తాంత్రిక శక్తులు, రకరకాల శక్తులు, హిప్నటిజం లాంటి ఉంటాయన్నమాట. సో వాటితో ఈ కనకరాజే వాళ్ళని, ఆ హీరోని అండ్ హీరో నానమ్మని అండ్ వాళ్ళందరినీ కూడా తన ప్యాలెస్లోకి రప్పించుకుంటాడు. అక్కడ జరిగే స్టోరీ. సో ఈ కనకరాజుని మామూలు వ్యక్తిగా ప్రభాస్ హీరో క్యారెక్టర్ మార్చిందా లేదా, అతన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, వీళ్ళిద్దరినీ అసలు ఆయన ఎందుకు చంపేయాలనుకున్నాడు, ఇదంతా కూడా సినిమాలో చూపించారు. సరే, ఇక్కడ నేను సింపుల్ లైన్, నేను స్టోరీ లైన్ చెప్పాను, మిగిలినంతా స్టోరీలో సినిమాలో ఉంటుంది. మీరు ఎక్కడైనా రివ్యూలో ఇలాగే చెప్తారులే. ఇక నెక్స్ట్ వెళ్తే సినిమాలో ప్లస్లు మైనస్లు మనం మాట్లాడదామండి. ప్లస్లు వచ్చేసరికి ప్రభాస్ లుక్స్ సూపర్. అసలు 10 సంవత్సరాల కిందట ప్రభాస్ ఎంత గ్లామరస్గా, ఎంత యాక్టివ్గా, ఎంత జోష్గా, ఎంత కామెడీగా, చూడండి అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రభాస్ ఎంత జోష్గా యాక్ట్ చేశాడో, ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే తరహా డైలాగ్ డెలివరీ, అదే తరహా మ్యానరిజమ్స్తో ప్రభాస్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సో తన పూర్వపు ప్రభాస్ని చూపించాడు కాసేపు. అండ్ ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఆకట్టుకుంది. అతని నటన ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్లో కానీ, కామెడీ సీన్స్లో కానీ, అన్నిటికీ మించి రొమాంటిక్ సీన్స్లో 3 హీరోయిన్లు, 3 అందగత్తెలను తీసుకొచ్చి ఆ హీరో చుట్టూ పెడితే, అందాల ఆరబోతకు పెడితే వాళ్ళ అందాలు ఆరబోయకుండా ఉంటారా, ఇతను రొమాంటిక్ చేయకుండా ఉంటాడా? సో రొమాంటిక్ ఎపిసోడ్స్ కూడా కొన్ని చూడడానికి బాగున్నాయి. ఎందుకంటే మాలవిక మోహనన్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్ పాత్ర పరిమితమే. మొత్తం మీద ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. మాలవిక మోహన్ అనేది మాత్రం పెద్ద పాత్ర. సినిమా అశాంతం ఉంటుంది. అండ్ ఒక యాక్షన్ సీన్ కూడా ఉంది, ఒక ఫైట్ కూడా ఇచ్చారు ఆమెకి. అండ్ ఫైట్లో కూడా గ్లామర్ వాళ్ళకి పోతలే, అది వేరే విషయం. అండ్ నిధి అగర్వాల్ కాసేపు నన్నగా కనిపించి ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఆమె కూడా మాలవిక మోహనంతో పాటు అందాల ఆరబోత. సో హీరోయిన్లు డ్రెస్సులు అది కాస్త సెట్ అయ్యి, రొమాంటిక్ ట్రాక్ ఒకటి సెట్ అయింది. సో అది చూసే వాళ్ళకి, ఆ జానర్ చూసే వాళ్ళకి కాసేపు ఉంటుంది. సో ప్రభాస్ లుక్స్, రొమాంటిక్ ట్రాక్ అండ్ అక్కడక్కడ తమన్ బీజిఎం బాగుంటుంది. అండ్ ఇంటర్వ్యూలకు ముందు ఒక 15 నిమిషాలు అమ్మయ్య సినిమా బాగుంది, పోన్లే
ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 40 నిమిషాలు విసిగిస్తుంది. ఏంటి ఈ సినిమా, ఇదేంటి, ఈ నానమ్మ ఏంటి, మర్చిపోవడం ఏంటి, అక్కడికి వెళ్ళడం ఏంటని ఫస్ట్ 40 నిమిషాలు సినిమా సాగదీత చాలా ఇసిగిస్తుంది, బోరింగ్గా ఉంటుంది, అనవసరంగా వచ్చామనిపిస్తుంది. సో ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ వీళ్ళు ఆ ప్యాలెస్లోకి వెళ్ళే సీన్ దగ్గర మొదలవడం. సో ఆ క్యారెక్టరే విలన్ క్యారెక్టరు, ప్రభాస్ తాతే విలన్ క్యారెక్టర్ సినిమాలో, అతనికి తాంత్రిక శక్తులు వచ్చు, అతన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది చూపించడంతో ఇంటర్వెల్ ఓకే సెకండ్ హాఫ్లో అద్భుతాలు ఉంటాయి, అసలైన సబ్జెక్ట్ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది అని ప్రేక్షకుడికి ఒక ఉపశమనం వస్తుంది ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి. సెకండ్ హాఫ్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే సెకండ్ హాఫ్ అంతా కూడా గందరగోళం, మిక్సీ గ్రైండర్ అన్నిట్లో వేసి ఫ్యాంటసీని, కామెడీని, హర్రర్ని, ఈ హిప్నోటిజాన్ని అన్నిటినీ వేసి కలిపి రుబ్బేసి మారుతి తన పైత్యాన్ని, తన చేదస్తాన్ని, తన పనికిమాలిన స్క్రిప్ట్ రైటింగ్ని, తన వీక్ నేరేషన్ని, తన వీక్ స్క్రీన్ ప్లేని తెర మీదకి చూపించాడు. దాంతో సెకండ్ హాఫ్ లేదు. సాధారణంగా సినిమా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ ఉండి సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది కూడా, ప్రభాస్ రేంజ్ మార్కెట్కి హిట్ అయిపోద్ది ఆయనకున్న ఫ్యాన్ బేస్కి. కానీ సెకండ్ హాఫ్ కూడా బాగాలేదు. సో ఓవరాల్గా ఈ సినిమా బిలో యావరేజ్ అని నా రిజల్ట్ అనమాట. అంటే 10 పాయింట్లకి నేనైతే 3.5 రేటింగ్ మాత్రమే ఇస్తాను. ఎందుకంటే సినిమాని మ్యాక్సిమం ప్రభాస్ తన మేనరిజం, తన యాక్టింగ్, తన డైలాగ్ డెలివరీతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు కూడా పోటీ పడ్డారు. కానీ హీరోయిన్ల ఎక్స్పోజింగ్లు, ఈ రొమాంటిక్ ట్రాక్లు, ఈ కామెడీలు, ఈ పనికిమాలిన కామెడీలు వర్కౌట్ అవ్వవు. సినిమాని ఒక కంటెంటే కింగ్ అండి. కంటెంట్ బాగాలేదు, కథ అంత ఆసక్తికరంగా లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. సో ఏం చూసినా సినిమా సెట్ అవ్వాలి. అసలు ప్రభాస్ లాంటి హీరోకి, అంత భారీ మార్కెట్ ఉన్న హీరోకి, అందులోకి కల్కి లాంటి మంచి సినిమా తీసి దేశంలోనే టాప్ 5 కలెక్షన్స్ వచ్చిన రేంజ్కి వెళ్ళిన హీరోకి ఇంత వీక్ నేరేషనా, ఇంత వీక్ స్టోరీనా, ఇంత వీక్ స్క్రీన్ ప్లేనా? సో అసలు ప్రభాస్ ఆలోచించాలి. తను స్టోరీ ఏదైనా డైరెక్టర్తో కమిట్ అయ్యే ముందు తను ఖచ్చితంగా స్టోరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. కొంతమంది హీరోలు చూడండి, ఏదో అంటారు, ఒక సామెత ఉంటుంది, మొహమాటానికి పోతే ఏదో అవుద్ది అంటారు కదా, అలా హీరోలు ఖచ్చితంగా వాళ్ళ కథ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ మార్కెట్, వాళ్ళ ఫ్యాన్ బేసు అదంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రయోగాలు చేయాలి. ఎప్పుడు చేయాలి? అవతల డైరెక్టర్ మీద నమ్మకం ఉంటే చేయాలి. కానీ ఇక్కడ ప్రభాస్ మార్కెట్ చూస్తే 1000 కోట్లకు పైగా ఉంటుంది. అక్కడ మారుతిని చూస్తే పెద్ద సీరియస్ కథలు తీసాడే తప్ప పెద్ద సినిమాలు, పెద్ద హీరోల్ని డీల్ చేసింది ఏమీ లేదు. అతను తీసింది ఏమున్నాయి? పెద్ద పెద్ద హిట్లు, బలిబలే మగాడిపోయి, ప్రేమ కథా చిత్రం. సో బలిబలే మగాడిపోయి సినిమా వచ్చే సమయానికి నాని టైర్ 1 హీరో కాదు. అండ్ ప్రేమ కథా చిత్రంకి సుధీర్ బాబుకి ఫస్ట్ హిట్. ఆ తర్వాత మహానుభావుడు శర్వానంద్తో, అప్పటికి శర్వానంద్ చిన్న హీరోనే. సో మారుతి అంతకుమించి పెద్ద సినిమాలు ఎప్పుడు తీలా. సో అటువంటి డైరెక్ట్ మారుతికి మంచి అవకాశం. తను పాన్ ఇండియా డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ప్రభాస్ లాంటి హీరోని డీల్ చేస్తే దేశంలో ఇంకా ఏ హీరోనైనా సరే డీల్ చేయగలడు అనే మంచి అవకాశం మారుతికి. కానీ ఆ అవకాశాన్ని మారుతి 100% దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి, డైలాగ్ డెలివరీ అండ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశపరిచే కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా సినిమా అంత నచ్చదు. చూసే 100 మంది సినిమాకు వెళ్తే 80 మందికి 85 మందికి అయితే సినిమా నచ్చదండి. సో ఇక్కడ రివ్యూ నేను ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. ఆల్రెడీ మీరు వేరే రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ పాజిటివ్స్ అయితే రావట్లేదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 220 కోట్లు అనుకుంటా రావాలి, గ్రాస్ వసూలు చేయాలి. అవ్వదు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లోనే మనశంకర్ వరప్రసాద్ వస్తుంది. ఆ సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ వైబ్ ఉంది. అందులోకి చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి కాంబినేషను. అనిల్ రావుపూడి సంక్రాంతికి ప్రేక్షకుడి నాడి తెలిసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి. సంక్రాంతికి ఎటువంటి కంటెంట్, ఎటువంటి స్టఫ్ ఇవ్వాలో బాగా తెలిసిన డైరెక్టర్ కాబట్టి సో ఆ సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది కాబట్టి చూద్దాం. ఆ సినిమా తర్వాత భర్త మహాశైలికి అది కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి ఫ్యామిలీ కంటెంట్, కామెడీ కంటెంట్ ఉన్నట్టుంది. అలాగే నారీ నారీ నడుమురారి, అనగనగా ఒకరోజు అలా చాలా సినిమాలు ఉన్నాయి. సో రాజాసాబ్ అయితే మాత్రం సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఫెయిల్యూర్ అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.